విజయసాయిరెడ్డి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? జగన్ ఇంకా సాయిరెడ్డి మీద ఆశలు పెట్టుకున్నాడా? వైసీపీ బలోపేతానికి సాయిరెడ్డి రీ ఎంట్రీ అవసరమని వైసీపీలో ఓ వర్గం భావిస్తోందా? ఇదే విషయాన్ని జగన్ కు గట్టిగా చెబుతుందా? సాయిరెడ్డి పునరాగమనం చేస్తే సజ్జల పరిస్థితి ఏంటి? సాయిరెడ్డి ఎంట్రీ, సజ్జల ఎగ్జిట్ రెండూ త్వరలో ఏకకాలంలో జరగబోతున్నాయా అంటే వైసీపీ వర్గాల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. జగన్ కు అత్యంత ఆప్తుడిగా సాయిరెడ్డికి వైసీపీలో పేరుంది. వైసీపీ బాస్ మీదున్న కేసుల్లో చాలా వరకు ఏటుగా ఉన్న సాయిరెడ్డి చడీ చప్పుడు లేకుండా వన్ ఫైన్ మార్నింగ్ పార్టీకి జగన్ రెడ్డికి తలాక్ చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి జగన్ ని ఇరుకున పెట్టేశారు కూడా. ఇకపై రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఏ పార్టీలో చేయబోనని, వ్యవసాయం చేసుకుంటానంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. జగన్ సైతం సాయిరెడ్డి చర్యలపై సెటైరికల్ గా స్పందించారు తప్ప పెద్దగా నెగటివ్ గా రియాక్ట్ కాలేదు. అయితే జగన్ కేసుల పిలక సాయిరెడ్డి చేతుల్లో ఉంది కాబట్టి ఆయన పెద్దగా కామెంట్స్ చేయలేదనేది పార్టీలో ఇన్సైడ్ టాక్. ఏది ఏమైనా ఇక సాయిరెడ్డి పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడింది అని అనుకున్నారంతా. ఇక్కడే మళ్లీ వైసీపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మన మధ్య మంత్రి నారా లోకేష్ పార్టీ వదిలేసినా, రాజకీయాలకు గుడ్ బై చెప్పినా రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని కరాఖండిగా చెప్పడంతో సాయిరెడ్డి మళ్లీ దిక్కులు చూస్తున్నారని వైసీపీలో చర్చ ఊపందుకుంది. సజ్జలను విభేదించే ఓ వర్గం సైతం సాయిరెడ్డి పునరాగమనం తప్పదన్నట్లు జగన్తో రహస్యంగా చర్చలు జరుపుతోందట. అసలు సాయిరెడ్డి ఎందుకు పార్టీని వదిలిపోయినట్లు, ఏం ఆశించి జగన్ కు దూరమయ్యాడనే విషయాన్ని పరికించి చూస్తే సాయిరెడ్డికి కొన్నేళ్లుగా పార్టీలో పెద్దగా సీన్ ఇవ్వడం లేదు జగన్ రెడ్డి. గత 3 ఏళ్లుగా వైసీపీ బాస్ తనను చిన్న చూపు చూస్తున్నారనే బాధలో సాయిరెడ్డి ఎప్పట్నుంచో ఉన్నారట. సజ్జలను అక్కున చేర్చుకుని పార్టీలో తన నెంబర్ 2 స్థానాన్ని ఆయనకి కట్టబెట్టారనేది సాయిరెడ్డి వర్గం చేసే ప్రధాన ఆరోపణ. నిజానికి సాయిరెడ్డి ఈ సాకు చూపించి గత ఎన్నికల సమయంలోనే వైసీపీకి రామ్ చెబుదామని భావించారట. అయితే అప్పట్లో చాలా మంది సన్నిహితులు ఇది సరైన సమయం కాదంటూ సాయిరెడ్డిని బుజ్జగించారట. ఎన్నికల్లో ఊహించని విధంగా జగన్ సాయిరెడ్డిని తనకు సంబంధమే లేని నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయమని ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట. కొందరు వారించడంతో పార్టీ ఓటమిని ముందే ఊహించిన సాయిరెడ్డి అన్యమస్కంగానే నెల్లూరు ఎంపీగా పోటీ చేశారట. పెద్దగా హంగు ఆర్భాటాలే కాదు, చిల్లి గవ కూడా తన సొంత డబ్బుని ఎన్నికల కోసం ఖర్చు చేయలేదట. సాయిరెడ్డి ఊహించినట్టే తాను ఓడిపోవడమే కాదు, పార్టీ ఘోరంగా అధః పాతాళానికి పడిపోయింది. జగన్ పని అవుట్ అనే విధంగా ఫలితాలు రావడంతో మళ్లీ సాయిరెడ్డిలో కొత్త ఆశలు చిగురించాయని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఓటమికి కారణం సజ్జల అండ్ కోతో పాటు ఐపాక్ టీం అని రాజకీయ విశ్లేషకులు కంక్లూజన్ కి వచ్చేశారు. దీంతో జగన్ సజ్జలను, ఐపాక్ టీంను తన్ని తరిమేస్తారని సాయిరెడ్డి ఆశగా ఎదురు చూశారనేది వైసీపీలో ఉన్న ఆయన వర్గం చెప్పే మాట. అయితే ఇక్కడే సాయిరెడ్డి ఊహకు అందని విధంగా జగన్ ప్రవర్తన కనిపించిందట. అట్టర్ ఫ్లాప్ అయ్యాక కూడా తర్వాత అదే డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు జగన్ రెడ్డి మళ్లీ పార్టీ పగ్గాలు సజ్జల అనుకోకి అప్పగించడంతో సాయిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయిందట. మరోవైపు కేసుల భయం ఇంకా సాయిరెడ్డిని వెంటాడుతూనే ఉండడం కూడా ఆయనలో విరక్తికి కారణంగా చెబుతున్నారు కొందరు. పార్టీని వదిలేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తే కేసుల నుంచి విముక్తి వస్తుందని ఆయన భావించారు. అయితే లోకేష్ బాబు రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదిలే సమస్య లేదంటూ వంశీని, పోసానిని అరెస్ట్ చేయడంతో ఆయనలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. సాయిరెడ్డిపై ఉన్న కేసులన్నీ ఇప్పుడు మళ్లీ తెర మీదకు వస్తున్నాయనే వార్తలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విజయసాయి పార్టీని వీడి తప్పు చేశానా అని ఆత్మావలోకనం చేసుకుంటున్నారని వినికిడి. అంతేకాదు జగన్ రెడ్డి కూడా సాయిరెడ్డి పార్టీకి దూరంగా ఉండడం తనకి అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారట. ఇప్పటికే ఆయన షర్మిలతో భేటీ అయ్యి తనకు చాలా డ్యామేజ్ చేసేశారని, మరింతగా రివర్స్ అయితే తనకే ప్రమాదమని ఆలోచిస్తున్నారట. చాలా కేసుల్లో ఇద్దరు ఇరుక్కున్నామని, సాయిరెడ్డి ఒకవేళ అప్రూవర్గా మారితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనేది జగన్ భయంగా కనిపిస్తోంది. అందుకే సాయిరెడ్డితో సన్నిహితంగా ఉండే కొందరితో జగన్ రాజీ ప్రయత్నాలు చేయిస్తున్నారట. నిజానికి సజ్జల వల్లే సాయిరెడ్డి అలిగి వెళ్లిపోయారని, సజ్జలకు ఎక్కువ సీన్ ఇస్తున్నారనే విజయసాయి పార్టీ నుంచి జంపు కొట్టారని కొందరు సన్నిహితులు సైతం జగన్ దగ్గర ప్రస్తావించారని తెలుస్తోంది.
తాను ఉభయ తారక మంత్రాన్ని ఆలోచిస్తానని సాయిరెడ్డిని ఎలాగైనా పార్టీలోకి మళ్లీ తీసుకురావాలంటూ జగన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. ఇక్కడే జగన్ కు మరో షాక్ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. సాయిరెడ్డికి సజ్జలకి మధ్య పచ్చగడ్డేస్తే మండుతుందని, ఇప్పుడు జగన్ కనుక విజయసాయిరెడ్డిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఈసారి సజ్జల వికెట్ పడడం ఖాయమనేది వారి వాదన. అంటే సాయిరెడ్డి ఎంట్రీ ఇస్తే సజ్జల అండ్ కో ఎగ్జిట్ అవ్వడానికి రెడీ అన్నమాట. అందుకే జగన్ సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సజ్జలే ప్రత్యక్ష సాక్షి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సకల శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ప్రతి మంత్రిత్వ శాఖలోనూ సజ్జలే వేలు పెట్టారు. సజ్జల వేలు పెట్టారు. ఒకవేళ సజ్జల పార్టీకి గుడ్ బై చెబితే సాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తే జరిగే మేలు కంటే సజ్జల ఎగ్జిట్ అయితే జరిగే కీడే ఎక్కువని జగన్ రాబోయే లాభ నష్టాలు బేరీజు వేస్తున్నారట. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. రీసెంట్ గా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబుని నియమించారు జగన్ రెడ్డి. ఈ పోస్ట్ ఇవ్వడంపై సజ్జల వర్గం గుర్రుగా ఉందట. ఎందుకంటే కన్నబాబు సాయిరెడ్డికి చాలా కాలంగా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం ఏంటనేది సజ్జల అండ్ కో వేస్తున్న ప్రశ్న. అయితే కన్నబాబు సాయిరెడ్డికి ఎంత విధేయుడో తెలిసే జగన్ ఇలా చేశారనేది పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. సాయిరెడ్డి రీఎంట్రీ కోసమే కన్నబాబుని రంగంలోకి జగన్ దింపారని, అందుకే కన్నబాబు ఈ మధ్యే పార్టీ నుంచి వీడిన వారంతా త్వరలో మళ్లీ సొంత గూటికి చేరతారంటూ హింట్ ఇచ్చారనేది మరికొందరి వాదన. సాయిరెడ్డి పార్టీని వదిలేసి 2 నెలలు కావస్తున్నా ఇంకా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలోనూ ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయని, ఆయన రీఎంట్రీ ఇస్తారని సమాచారం ఉండడం వల్లే సాయిరెడ్డి ఫ్లెక్సీలు ఇంకా తొలగించలేదనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. సజ్జలను కాదనలేక, సాయిరెడ్డిని రావద్దనలేక జగన్ తర్జన భర్జన పడుతున్నారు. సజ్జలకు నచ్చజెప్పాలనే ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయనే గుసగుసలు సైతం పార్టీలో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సాయిరెడ్డి రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారని సమాచారం. అయితే కన్నబాబు పరిస్థితి కొంతమేర సద్దుమణిగే వరకు వేచి చూడాలని సాయిరెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది. మరి సాయిరెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తే సజ్జల పరిస్థితి ఏంటనేదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరి ఈ జటిలమైన సమస్యకి జగనే పరిష్కారం చూపించాలంటున్నారు పార్టీ సీనియర్లు. మరి జగన్ సాయిరెడ్డి ఇన్, సజ్జల అవుట్ అంటారో, విజయసాయికి నో ఎంట్రీ బోర్డు పెడతారో తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మిస్టర్ జగన్ రెడ్డి, చాయిస్ ఇస్ యువర్స్.